శివాజీ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మహారాష్ట్ర గవర్నమెంట్, పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ 4వ తరగతి సోషల్ సైన్స్ చూస్తూ ఉన్నాము. స్వరాజ్య స్థాపనకై శపథము. రాయరేశ్వర ఆలయము పూణేకు నైరుతి దిశలో ఉన్నటువంటి రాయరేశ్వర దేవాలయము గొప్ప రమణీయ స్థానము కలిగినటువంటిది అనమాట. అక్కడ 1645 సంవత్సరంలో ఒక అసాధారణ సంఘటన ఒకటి జరిగింది. శివాజీ మరియు కొంతమంది మావళీలు పరిసర లోయలో నుండి చర్చించుటకు అక్కడ సమావేశమయ్యారు. అంటే అక్కడ అందరూ సమావేశమయ్యేదానికి రహస్య సమావేశమయ్యే జరిగిందనమాట. ఆ దట్టమైన అడవిలో చెట్ల పొదల్లో ఎవరికీ తెలియని రాయరేశ్వర దేవాలయంలో శివాజీతో మావళీలు ఏ విషయాన్ని గురించి చర్చించుచుండిరి, వారి శివుని కోరినటువంటి కోరికలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాము. బాల శివాజీ ఉద్రేకపూరిత ప్రసంగం వచ్చేసి ఏ విధంగా ఉంది చూద్దాం. శివాజీ పిన్న వయస్కుడు అయినప్పటికీ గొప్ప విషయాలను గురించి ఆలోచించడంలో లీనమయ్యేవాడు. అతడు తన స్నేహితులతో మనసు విప్పి ఈ విధంగా చెప్పాడు. ప్రేమిత్రులారా, ఎంతో కాలంగా నా మనసులో ఉన్నటువంటి ఆలోచనను ఈరోజు మీకు చెప్పవచ్చా? నా తండ్రి షహాజీ బీజాపూర్ సంస్థానంలో సర్దార్గా ఉన్నాడు. అతడే ఈ జాగీర్ బాధ్యతలను నాకు అప్పగించాడు. అంతా ప్రశాంతంగా జరిగిపోతున్నదే కానీ స్నేహితులారా, నాకు ఏమాత్రం సంతోషం అనేటువంటి లేదు. మన నిత్యము సుల్తానుకు బానిసలుగా ఉండడంతోనే తృప్తి పడవలసిందేనా అంటూ ప్రశ్న ఇస్తూ ఉన్నాడనమాట. మనం ఎల్లప్పుడూ ఇతరుల దోసిల్లోని నీరు తాగవలసిందేనా? మనము 4 దిక్కుల పరాయి రాజ్యములచే ఆవరించబడి ఉన్నాము. ఆ రాజ్యాల్లో ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతున్నాయి. నిష్కారణంగా మన ప్రజలు ఆ యుద్ధాల్లో చనిపోతున్నారు. అనేక కుటుంబాలు దేశాలని వదిలి వెళ్ళిపోతున్నాయి. మనము దేశం నాశమవుతున్నది. ఇన్ని బాధలు పడడం వల్ల మనకు ఏం లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట. బానిస బ్రతుకు మాత్రమే కాదా, ఇలా ఎంతకాలం సహించగలము? ఎన్నాళ్ళని మనము ఇతరుల కొరకు ప్రాణత్యాగం చేయాలి? మీరే చెప్పండి అంటూ దేశం పట్ల స్వార్థంతో దీన్ని ఇలాగా కొనసాగించాడనమాట. నేవలసినేనా అంటూ చెప్పాడనమాట. శివాజీ ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉండేను. అతని ముఖము కోపంతో ఎర్రబారి ఉండేను. అంటే ఎంతకాలం మనముగా బాధలు అనుభవించాలి అనేటువంటిది మనసులో ఉందనమాట. ఆ యొక్క చిన్న వయసులోనే మధ్యలో తన ఉపన్యాసం ఆపి తన సహచరులను గమనించాడు. వాళ్ళు వింటున్నారా లేదా అనేటువంటిది. రాయరేశ్వరుని గర్భగుడిలో సమావేశమై ఉన్నటువంటి మావలీలు శివాజీ ఉపన్యాసం విని ఉత్తేజితులయ్యారు. అంతా బాగా ఉత్తేజంతో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఉత్తేజితులయ్యారనమాట ఆయన మాటలకు. వారి ఆలోచనలు మార్పు చెందసాగాను. అప్పుడు వారిలో ఒకరు, చెప్పండి యువరాజా, చెప్పండి అంటూ మీ మనసులో ఉన్నదో విశదంగా మాకు చెప్పండి అంటూ, మీరు ఏం చెప్పినా వెంటనే చేయడానికి మేము కూడా వంటకాలపై సిద్ధంగా ఉన్నాము అంటూ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారనమాట, పలికారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా ఏకకంఠంతో, అవును రాజా, మా ప్రాణాలను త్యాగం చేసైనా సరే మీరు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని పలికారనమాట ఈ యొక్క శివాజీతో. ఇతను చెప్పింది వచ్చేసి స్వరాజ్య శపథము. మావళీల మాటల వల్ల శివాజీ నూతనోత్సాహం పొందాడనమాట. అతడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఆనందంగా, మిత్రులారా, మన మార్గము తేటతెల్లము, మన లక్ష్య సాధన కొరకు మనం అందరము వచ్చేసి స్థిరంగా పోరాడదాము, ఎంతైనా శ్రమిద్దాము, ఎంతవరకైనా పోదాము, చివరికి ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధపడాలి అంటూ ఉత్తేజభరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మన లక్ష్యము హైందవ స్వరాజ్యము. నేను స్వరాజ్య స్థాపించాలి, ఇక బానిసలుగా బతకవద్దు, లేవండి, మన స్వతంత్ర రాజ్యము స్థాపించవలను, మహత్తర కార్యానికి అంకితం అవుదామని రాయరేశ్వర స్వామి సమక్షంలో శపథం అనేటువంటి చేద్దాము అని పలికారనమాట. శివాజీ పలుకులతో దేవాలయం అంతా ప్రతిధ్వనించింది. ఈ రాజ్యము హైందవ రాజ్యము స్వరాజ్యంగా రూపొందాలన్నది దేవుని అభిమతాన్ని నెరవేర్చుటకు మనమందరము వచ్చేసి ప్రయత్నించాలి అని శివాజీ చివరగా నిశ్చయపూర్వకంగా నేను ఇక్కడ చూడండి, శివాజీ పూజ చేస్తూ ఉన్నాడు అనమాట. అందరూ మావలీలు అందరూ నిల్చుని ఉన్నారు. అటు పిమ్మట వచ్చేసి మావలీలు స్వరాజ్య శపథమునకు కట్టుబడి అయిన వారై రాయరేశ్వరము దేవాలయం నుండి బయటపడ్డారు. శివాజీ మనస్సు అమితానందంతో నిండిపోయింది. అంటే అందరినీ ఉత్తేజపరిచాడు. శివాజీ పూణేకు చేరిన వెంటనే తల్లిని చూచుటకు సరాసరి లాల్ మహల్కు వెళ్ళాడు. రాయరేశ్వర ఆలయంలో జరిగిందంతా తల్లికి జీజాబాయికి వివరించాడు. ఆ తల్లికి ఎంతో సంతోషం కలిగింది. తన మనసులో ఉన్నటువంటి కోరికను శివాజీ తప్పక నెరవేర్చుతాడనేటువంటి ఆశ, విశ్వాసం అనేటువంటి
ఆమెకి కలుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా వీళ్ళందరూ వచ్చేసి యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మావళి లోయలో యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. శివాజీ వెంటనే తన లక్ష్య సాధనలో నిమగ్నుడయ్యాడు. తన సహచరులతో పాటు కత్తుసాములో గుర్రపు స్వారీలోనూ సాధన చేసేవాడు. కొండ ప్రాంతంలోని లోయలు, కనుమలు, అందులోని అడ్డదారులు, నైసర్గిక వివరాలు మొదలగు వాటిపై అతడు ప్రతిరోజు క్షుణ్ణముగా అయిన పరిశోధన ప్రారంభించాడనమాట. అంటే ఎట్నుంచి ఎటు వెళ్ళాలి అనేటువంటిది ప్రారంభించాడనమాట. శివాజీ మావళిల అంతరంగాలను చూరగొన్నాడు. మావళీలు శివాజీ కొరకు పిచ్చివారయ్యారనమాట. శివాజీ కొరకే జీవిద్దాము, శివాజీ కొరకే మరణిద్దాము అంటూ నిశ్చయించుకున్నారనమాట వాళ్ళందరూ. ఇక శివాజీ కార్యక్రమాలు సముద్రం ఉప్పొంగినట్లుగా ఊపొందుకున్నాయన్నమాట. ఏ విధంగా అంటే శివాజీ పూణే చుట్టుపక్కల గల కోటలన్నింటినీ తన అనుచరులతో కలిసి సూక్ష్మ దృష్టితో పరిశీలించడం మొదలుపెట్టాడనమాట. రహస్య దారులు కనుక్కున్నాడు, సరంగ మార్గాలు కనుక్కున్నాడు, భూగర్భ స్థావరాలు కనుక్కున్నాడు. తర్వాత యుద్ధ సామగ్రిలు తయారు చేసుకోవాలి, ఆయుధాలు, శత్రు సైన్యాలు విడుదలకు గురించి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకున్నాడనమాట. మావళి మిత్రులు వచ్చేసి 12 మావళి మిత్ర ప్రాంతాల్లో దేశ్ముఖ్ల బృందము తమ జాగీర్లను కాపాడుకుంటకై నిమగ్నమై ఉండెను. వారికి తమ జాగీర్లపై అధికమైనటువంటి మోహం ఉండెను. జాగీర్ల కోసం తమలో తాము కలహించుకునేటువంటి వారన్నమాట. ఈ కలహాల్లో మరాఠీ శక్తి వ్యర్థమవుతుందని శివాజీ గ్రహించాడనమాట. కాబట్టి శివాజీ కలహాలను రూపుమాపాలని నిశ్చయించుకున్నాడు. శివాజీ దేశ్ముఖుల గ్రామాలను సందర్శించి వారు చేయించున్నటువంటి తెలివి తక్కువ పనులను వాళ్ళకి విడిచిపెట్టమని చెప్పడం మొదలుపెట్టాడనమాట. స్వరాజ్య సాధన లక్ష్యాన్ని వారిలో కలిగించాడు. శివాజీ ఆత్మీయతతో మాట్లాడుతూ వారిని తనవాళ్లుగా మలుచుకున్నాడు. అంటే మామూలుగా వచ్చేసి కోప్పడకుండా ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ కొందరు వచ్చేసి వ్యతిరేకించారు. కానీ వారిని కూడా శివాజీ బలప్రయోగంతో తన వైపు తిప్పుకున్నాడనమాట. మరాఠీల అంతర్గత కలహాలను అతను మాన్పించేశాడనమాట. అందరూ అతన్ని అభినందించడం మొదలుపెట్టారనమాట. మావళి లోయలోని ఇక్కడ జుంజార్ రావు మరల్, హైబత్ రావ్ సిలంకర్, బాజీ పాసల్కర్, విటోజీ సితోలే, జెదే, పాయ్గుడే, బాందల్ మొదలగు దేశ్ముఖులు శివాజీ ఆజ్ఞలను పాటింపసాగారనమాట. మావళీలు స్వరాజ్య భావన ఉరకలెత్తిందనమాట. వెంటనే శివాజీ రాజముద్ర అనేటువంటి శివాజీ పేరున జాగీర్ పరిపాలన ప్రారంభమైంది. శివాజీ యొక్క స్వతంత్ర రాజముద్రను తయారు చేశాడు. ఆ ముద్ర పంచంద్ర లేఖన వెర్దిగ్నర్ విశ్వవందిత షాహుసూనోహ శివశ్యాస ముద్రభద్రాయ రాజతే అంటూ ఇక్కడ ఈ యొక్క సాంస్క్రిట్లో ఉందన్నమాట. ఇది రాజముద్రగా చేయించాడనమాట. ఆ తర్వాత శుక్లపక్ష చంద్రుని వలె వర్ధిల్లేటువంటి ఆ రాజముద్ర ప్రజా సంక్షేమం కోసము సమస్త లోకాదికి పూజ్యమవుతూ ఉందన్నమాట అని చెప్పేటువంటి ఈ రాజముద్ర స్వరాజ్య స్థాపనకు సంకేతము. ఆ రోజుల్లో రాజముద్రలు అధికంగా పర్షియన్ భాషలో లిఖింపబడేవి. కానీ శివాజీ ముద్ర సంస్కృత భాషలో లిఖింపబడింది. స్వరాజ్యంతో పాటు సొంత భాష, సొంత మతము అవసరము, అటులనే ఇతర మతాలపై ద్వేషము ఉండకూడదు. శివాజీ తన పరిపాలన ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించాడనేటువంటి మానవీయులకు వెంటనే అర్థమైందనమాట. ఈ విధంగా వచ్చేసి ఆయన పరిపాలన అనేటువంటిది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు.